హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమోలో ఉన్న ఫైట్ అయితే ఈరోజు నామినేషన్స్లో లేదు అని ఎంతమంది కనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. తనూజ గారు క్లారిఫికేషన్ కావాలంటే పక్కకెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ నామినేషన్ టైంకి వచ్చి ఇమ్ము అని చెప్పి ఎమోషనల్గా ఇద్దరు మాట్లాడి ఏడ్ చేసుకొని ఇప్పుడు ఇమ్ము కాదు నా నామినేషన్ అరే తూచ్ అంటే ఏంది అది? చూసిన వాళ్ళు ఏంది ఏమనుకోవాలి? ఆడియన్స్ ఏమనుకోవాలి? అసలు ఆ నామినేషన్స్ అంటే ఆ సీరియస్నెస్ ఎక్కడో మిస్ అయింది. ఏంటి బిగ్ బాస్ హౌసా తనుజ గారి హౌసా అని అనిపించింది. అంటే ఆవిడ వెళ్ళి ఆవిడ నచ్చినట్టు మాట్లాడతాను, నేను నచ్చినట్టు చేంజ్ చేస్తాను అని చెప్పి డెమోన్ పవన్కి వెళ్ళడం ఏంది? డెమోన్ పవన్ ఈరోజు తనుజ విషయంలో కరెక్ట్గా మాట్లాడాడు. సపోర్ట్ లేదని చెప్పి నామినేట్ చేసిన విధానం అవనియండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా తనుజ గారు అక్కడికి ఇక్కడికి జంప్ అవుతూ ఆవిడ ఫ్లిప్ అవుతూ ఈయన ఫ్లిప్ అవుతున్నారు అంటారు. ఈయన చెప్పిన పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ మాట్లాడుతున్నారు. ఈయన ఏం మాట్లాడితే ఆయన బీ మాట్లాడి అదేంటి నువ్వు సి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఈవిన్ అంటది. ఈవిడ చెప్పినప్పుడు వినాలంట. ఈవిడేంటి ఈవిడ అరిస్తే తప్పు ఒప్పు తప్పు అయిపోతుందా? అది ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు నరాలు కనిపించాలి, ఎందుకు అరవడం అనవసరం కదా. రెండోది ఓకే, నాకు ఈరోజు కొంచెం ఏమంటారు కామెడీగా వెళ్ళినప్పటికీ కూడా డెమోన్ పవన్ అయితే ఒక తుప్పాస్ నామినేషన్ వేశారు. ఫస్ట్ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఇమాన్యుయల్ నామినేట్ చేస్తారని చెప్పి పాయింట్స్ ఆలోచించుకుంటూ అప్పుడు వెళ్ళి ఆలోచించుకుంటున్నారు ఏం వెయ్యాలి అని. అంతసేపు ఆయన ఉన్నారు అక్కడ. ఆయనకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో, డాగర్ విషయం అవనియండి, రెబల్ టాస్క్ అవనియండి, డైరెక్ట్ పెట్టచ్చు కదా. ఎందుకు సేఫ్ వెళ్ళిపోయాడా, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యాడా, లేకపోతే తనకు సడన్గా బ్లాంక్ అయిపోయాడా, సరే ఇమాన్యుయల్ అంత కరెక్ట్ కాదు అని అనిపించిందా, తను బ్రదర్ అనుకున్నాడని చెప్పి వెనక్కి వెళ్ళాడా, ఏందది? అక్కడ తనుజ ఒక బ్లఫ్ చేస్తే ఇక్కడ డెమోన్ పవన్ నామినేషన్స్లో ఇంకో బ్లఫ్. నిజంగా అందరూ నామినేషన్స్లో ఉండాలని చెప్పి నిన్ను అనుకుంటున్నానని చెప్పి మళ్ళీ లాస్ట్కి వెళ్ళి తనుజ అండ్ సంజన గారు సేఫ్ కదా, సంజన గారు అయితే సేఫ్గా వెళ్ళిపోద్ది కదా. అందుకే సంజన నిజంగా ఆ టైంలో ఆయన ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అందరూ లేరన్న ఒక పాయింట్ ఒకటైతే, డాగర్ విషయంలో పాయింట్ ఒకటి, ఇమాన్యుయల్కి ఇచ్చినందుకు ఇమాన్యుయల్ హర్ట్ అయ్యాడని విషయం తెలుసు, రెబల్ టాస్క్లో అప్పటి నుంచి ఈయన హర్ట్ అయ్యాడు ఆ విషయం తెలుసు, అండ్ చాలానే ఉన్నాయి డెమోన్ పవన్ దగ్గర కూడా. కానీ ఎందుకు డెమోన్ పవన్ చేయలేదో నాకు అస్సలు అర్థం కాలేదు. పోనీ సీరియస్నెస్ లేదనుకుందాం, కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకుందాం, బ్లాంక్ అనుకుందాం, ఈయనొక తుపాస్ నామినేషన్ అనుకుందాం. మూడోది సుమన్ శెట్టి గారు రీతు తనకు చేశారు, ఈయన రీతుకు చేసేయాలి. ఊరికినే ఏమంటారు నువ్వు నాకు చేసా నేను నీకు చేసావు, గివ్ అండ్ టేక్ పాలసీలా వెళ్ళిపోయింది. పోనీ అది కూడా ఓకే, అది ఒక 10% అయినా బెటర్. డెమోన్ పవన్ చేసిన నామినేషన్ ఏంటండి? నువ్వు మా అందరికంటే స్ట్రాంగ్, నువ్వు మా అందరికంటే బాగా గేమ్స్ ఆడతావు, కానీ నీ హెల్త్ బాగాలేదు అందుకు ఇంట్లోకి నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. స్ట్రాంగ్ అంటున్నారు, కాంపిటేటివ్ అంటున్నారు, ఆడుతున్నారు అంటారు, కానీ హెల్త్ బాగాలేదు నువ్వు వెళ్ళిపో, అదే మంచిది మాకు కూడా అని చెప్పేసి అంటారు. అంటే ఏందో పాయింట్ లేండి, ఆ వ్యాలిడేషనే లేదు అసలు. ఆయనకైనా ఆలోచించుకున్నా బాగుండేదని అనిపించింది. సరే పోనీ ఎక్కడ ఇది బిస్కెట్ అయింది అనుకుందాం. ప్రతి ఒక్కరు ఒక్కొక్క బిస్కెట్ చేశారు ఈరోజు, చెప్తాను. ఈయన ఈ బిస్కెట్ పాయింట్ చేస్తే నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరబ్బా హైలైట్, తనుజ గారు చెప్పాం ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చారు. బర్నీ గారిది ఒక ఏమంటారు అన్నెసెసరీ పాయింట్ అనిపించింది. ఆయన సప్లిమెంట్స్, మెడికల్ సప్లిమెంట్స్ అవి ఐ అగ్రీ. కొంతమందికి స్లీప్ డిప్రివేషన్ ఉన్నప్పుడు మెగ్నీషియం పిల్ పడకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఆ మల్టీవిటమిన్స్ కొన్ని బాడీలోని హార్మోనల్ చేంజెస్ కావనియండి, చాలా హెల్త్ వైజ్ స్లీప్ వైజ్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందులోని బర్నీ గారు ఫుల్ కాన్షియస్ అని నేను కాదన్ను, కానీ ఆ పాయింట్ అయిపోయాక నెక్స్ట్ డే సంజన గారితో సంజు బాబా నేను నీకు కోపమయ్యానా, నేను మారిని చూసారా, నేను మీకేం అనలేదని చెప్పిన మనిషి ఇప్పుడు వచ్చి పాయింట్ పెట్టి నా మెడిసిన్స్ చేయడం మీకు ఫన్నా, నా సప్లిమెంట్స్ చేయడం మీకు ఫన్నా అని చెప్పి అంత రైజ్ అయిపోయి వచ్చి ఎందుకు చూపించా నాకు అర్థమే కాలేదు. అంటే అప్పుడు బర్నీని నమ్మాలా, ఇక్కడ నామినేషన్ బర్నీని నమ్మాలా, లేదా అది ఎలాగో ఉంది కదా అని మైండ్లో స్ట్రాటజీ పెట్టుకుని వెళ్ళారో అది ఆయనకే క్లారిటీ ఉండాలి ఆ విషయానికి వస్తే. సరే బర్నీ గారు ఇంకో నామినేషన్ గురించి మాట్లాడాలి అని అంటే డెమోన్ పవన్ అది బాగానే చేశారు, బాగుంది, నిజమే, అది వ్యాలిడే. బర్నీ గారిది డెమోన్ పవన్ నామినేషన్ అయితే 100% వ్యాలిడ్. ఆయన కోసం ఆయన ఆడాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన డెమోన్ పవన్ ఒక మాట అంటారు డాగర్ టాస్క్లో కానీ, ఆ ముందు డాగర్ టాస్క్ కాదు సారీ నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అందరి గురించి చెప్పి, ఆ
మాన్స్టర్ టాస్క్ అండి. మాన్స్టర్ టాస్క్లో ఆయన చెప్పినా చెప్పకపోయినా నాంచినా ఏమంటారు దాచేసిన అందరికీ తెలుసు రీతు గారు కెప్టెన్ అవ్వాలనే ఆ రోజు ఆయన వెళ్ళిపోయారు. కానీ అప్పుడు కూడా మనం అనుకున్నాం నామినేషన్లో ఆయనకి ఛాన్స్ రాలేదు అని అనుకున్నారు. ఛాన్స్ వచ్చిన టైంలో స్ట్రాంగ్గా నించుంటే బాగుండేది. అట్లీస్ట్ లాస్ట్ వరకు రీతు అయినా వెళ్ళుండేవారు కదా. ఈయనే వెళ్ళిపోయి సుమన్ శెట్టి ఉండాలనేది రీతు గారి ప్లాన్. ఈ మాత్రం కూడా ఐడియా లేకుండా రీతుకి వెళ్ళి సపోర్ట్ చేశారు ఈయన. రీతు గారి గేమ్ ఎప్పుడు స్ట్రాటజీ గేమ్ ఆవిడ పెడుతున్నారు, ఆవిడ ఆడుతున్నారు. రీతు ఇందులో అనాల్సిన అవసరం లేదు. ఆవిడ విన్ అవ్వడానికి, ఆవిడ కెప్టెన్ అవ్వడానికి, ఆవిడ సేఫ్ ఉండడానికి ఆవిడ గేమ్ ఆవిడ చూసుకుంటుంది. డీమన్ పవన్ గారికి అది ఎందుకు కనిపించట్లేదు? పవన్ ఆలోచించుకోవాలి కదా. అతను అయ్యో అవును కదా, నేను కూడా నా గేమ్ ఆడాలి కదా, ఇలా కాదు కదా అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే డీమన్ పవన్ బ్లైండ్గా అతను సపోర్టింగ్గా వెళ్ళిపోయాడు. అతని కోసం ఆడలేదు. ఆ పాయింట్ బయట పెట్టకుండా టీం కోసం ఆడాయని చెప్పి కవరింగ్ అనవసరం, టీం కోసం ఆడాయని చెప్పి లాస్ట్ వీక్ చెప్పి ఇప్పుడేమో లాస్ట్ వీక్ చెప్పారా ఇందాక ఫ్లోలో ఒకసారి అంటారు, మళ్ళీ కాదు నా ఆట నేను ఆడాను అని అంటారు. లేదా మళ్ళీ రీతు నేను ఉంటే అది నాకు హెల్ప్ అవుద్ది కదా ఆడడానికి, అందుకే నేను స్ట్రాటజిక్గా స్మార్ట్ మూవ్ కింద ఇమాన్యువల్ హెల్ప్ అడిగానని అంటారు. అయ్యో అందరూ చెప్పినట్టయితే ఇదైతే వాస్తవం అండి. డీమన్ పవన్ అయితే అతని కోసం అతను ఆడాలి. అతను ఒక విన్నింగ్ కంటెస్టెంట్. అతని పోన్లేండి గుడ్ ఛాలెంజ్ చేసి అది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో పక్కన పెడితే ఈ వారం నేను టికెట్ ఫినాలే కొట్టి చూపిస్తాను చెప్పి ఛాలెంజ్ చేశారు. గుడ్, ఇది కదా ఫైర్ కావాలి. ఆ విన్నింగ్ లూజింగ్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్ లానే చూడాలి. అది కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ పక్కన పెడితే ఇక్కడైతే ఈయన గుడ్ బాగానే మాట్లాడింది, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్ అని. అండ్ సంజన గారు తీసుకొచ్చి డీమన్ పవన్ నామినేట్ చేసింది ఛాలెంజ్ పాయింట్ అయితే నాకు అంత ఇన్వాలిడ్, నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మొత్తానికైతే సంజన రీతు గారి పాయింట్ ఈ గొడవ ఏదైతే ఉందో ఒక ఫుల్ స్టాప్ అయ్యింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. దీని గురించి ఇంతకు మించి మాట్లాడలేను. అండ్ కళ్యాణ్ గారికి ఒక పవర్ రావడం జరిగింది. అప్పటికి ఇమాన్యువల్ నామినేషన్లో ఇద్దరు వచ్చి తూర్చని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు కదా. ఇమాన్యువల్ నామినేషన్లో లేరనమాట, ఇమాన్యువల్ గారు సేఫ్. సో తూర్చని పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఇమాన్యువల్ నామినేషన్లో లేరు. కళ్యాణ్కి ఒక పవర్ రావడం జరిగింది. భరణిని డైరెక్ట్ నామినేట్ చేస్తారు. ఇది ఇవాళ రివ్యూలో మీకు ఇది అనవసరం అన్న రివ్యూ అట్నేంటి నామినేషన్ ఎవరితో కామెంట్ డౌన్ చేయండి. తనూజ గారి క్లారిఫికేషన్ నామినేషన్లకు తేడా ఎంతవరకు కరెక్టో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎండ్ వరకు నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.